అందరికీ నమస్కారం అండి. రెండవ తరగతి తెలుగు సంసిద్ధతలో భాగంగా మంచి మిత్రులు కథకు మా పాఠశాల విద్యార్థులు నాటకీకరణ చేయడం జరిగింది. కృష్ణాపురం అనే ఊరిలో ఒక చెరువు ఉండేది. అందులో కప్పలు, పీతలు, తాబేలు, కొంగలు చాలా సంతోషంగా కలిసిమెలిసి జీవించసాగాయి. ఇలా జీవిస్తూ ఉండగా వేసవికాలం రానే వచ్చింది. వేసవికాలంలో చెరువులోని నీరంతా ఇంకిపోతూ ఉండగా చెరువులో ఉన్న జలచరాలన్నీ ఒకరికొకరు మాట్లాడుకోసాగాయి. వేసవికాలం వచ్చేసింది కదా, మనము ఇక్కడ నుంచి నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని మాట్లాడుకున్నాయి. తరువాత కప్పలన్నీ బయలుదేరాయి. పీతలు కూడా బయలుదేరాయి. పాపం చిన్ని తాబేలు వెళ్ళలేక తన మిత్రులైన కొంగలిద్దరిని, మిత్రులారా, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని అడిగింది. అందుకు ఆ రెండు కొంగలు ఏం చేద్దామా అని ఆలోచించాయి. ఒక ఐడియా వచ్చింది వాటికి. చుట్టుపక్కల చూసి ఒక కొంగ వెళ్ళి ఒక కర్రను తీసుకొచ్చింది. ఈ కర్రను మేమిద్దరము చెరువు వైపు పట్టుకుంటాము, నువ్వు మధ్యలో పట్టుకో, మేము ఎగిరి నిన్ను తీసుకెళ్తాము అని తాబేలుకి చెప్పాయి. తాబేలు కూడా అలాగే చేసింది. రెండు కొంగలు కర్ర ముక్కను పట్టుకొని ఎగిరి నీళ్లు సమృద్ధిగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాయి. ఈ విధంగా మాస్కుల ద్వారా చేయించడం వల్ల మా విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి.